సో నాకు రాజకీయ కాంక్ష కంటే సేవ చేయాలి. సొసైటీలో మనం పుట్టి పెరిగినందుకు అందరికి సేవ చేస్తే సరిపోతుంది. రాజకీయ పదవి ఉంటేనే చేస్తాను ఆలోచన కాకుండా జనరల్ గానే చేసుకుంటూ వెళ్తున్నాను నేను. దాంట్లో భాగంగా మా ఇల్లంతకుంట గ్రామంలో పలు సమస్యలు ఉత్పన్నమైనాయి. నా కెరీర్ పక్కన పెట్టి రావాల్సిన సమయం వచ్చింది కొన్ని సందర్భాల్లో. వాటి మీద పోరాడుతుండగా అంటే రైతులకు ప్రధాన సమస్య అంటే D2 కెనాల్ అని చెప్పేసి ఒక ఇష్యూ ఉండే. 4 గ్రామాలు దాంట్లో భాగంగా వెంకట్రావుపల్లె, గొల్లపల్లె, ముస్కాన్పేట్, తాళ్ళపల్లి, ఇల్లంతకుంట గ్రామం. దాపు రోడ్ సైడ్ హైదరాబాద్ టు ఇల్లంతకుంట మెయిన్ రోడ్ సైడ్ ₹1,00,00,000 భూములు ఉన్నాయి అందరి రైతులందరి. అందులో ముఖ్యంగా దళితులకు సంబంధించిన భూములు మెజారిటీ శాతం ఉంది. బీసీలకు సంబంధించిన భూములు ఇంకో 30% ఉంది. ఓసీలకు సంబంధించిన భూములు ఒక 20% ఉన్నాయి. అందరి భూములు వ్యవసాయ భూములే. ఆ ఉన్న ఎకరం అమ్ముకుంటే వారి జీవితాలు బాగుపడతాయి. అట్లాంటి భూములు కూడా కెనాల్ తీసుకెళ్తాను అప్పటి ప్రభుత్వం ప్రయత్నిస్తే 2016లో నేను హైదరాబాద్ వదిలేసి వచ్చి ఆ సమస్య పైన పోరాడి కేసులు పెట్టిన బైండ్ ఓవర్ తగ్గకుండా ₹1,00,00,000 ఆఫర్ పెట్టినా కూడా వెనక్కి తగ్గలేదు. ₹1,00,00,000 ఆఫర్ పెట్టారు, బిల్డింగ్ ఆఫర్ పెట్టారు, జాబ్ ఆఫర్ పెట్టినా కూడా అప్పటి ప్రభుత్వం నాకు రైతులే ముఖ్యం, రైతు కుటుంబాలే ముఖ్యం అని చెప్పేసి నేను స్వచ్ఛందంగా పోరాడడం జరిగింది. ఆ కాలువను ఆపడం జరిగింది. మా రైతుల జీవితాలు బాగుపడుతున్నాయి. ఈ రోజులలో రియల్ ఎస్టేట్ పెరిగింది. D2 కెనాల్ D2 కెనాల్ ఓకే. అది ఒక 4 గ్రామాలకే లాభపడింది.